బ్రేకింగ్ న్యూస్ ఇక కాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు వెళ్తారు. పద్మావతి మెడికల్ కాలేజీలో క్షతగాత్రులను పరామర్శిస్తారు. ఇక ఆ తర్వాత అధికారులతో సమీక్ష చేస్తారు. అయితే ఇప్పటికే చంద్రబాబు వద్దకు ప్రాథమిక నివేదిక చేరింది. గేటు తీసిన డీఎస్పీపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇప్పటికే తిరుపతికి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన క్షతగాత్రులను పరామర్శించినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు మరికొద్ది సేపట్లోనే తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయానికి రాబోతున్నారు. ఏదైతే నిన్న సాయంకాలం జరిగిందో తిరుపతికి సంబంధించి కూడా రామానాయుడు స్కూల్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి మొత్తం 5గురు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మరొకరు చనిపోవడం జరిగింది. మొత్తం 6గురు చనిపోయిన ఈ ఘటనకు సంబంధించి కూడా 40 మంది పైగా కూడా గాయాలు పాలయ్యారు. వీరిలో 30 మంది పూర్తి స్థాయిలో కూడా కోలుకొని వారి నివాసాలకు వెళ్ళిపోయారు. మరొక 8 మంది ప్రస్తుతం ఏదైతే మనం విజువల్స్తో చూసుకుంటున్నామో సిమ్స్ పద్మావతి మహిళా కళాశాలలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరందరికీ సంబంధించి కూడా ప్రాథమిక వైద్యం ప్రస్తుతం అయితే అందుతూ ఉంది. వీరందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఆయన ప్రస్తుతం ఉండవల్లి నివాసం నుంచి కూడా ప్రత్యేక విమానంలో బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఆయన అక్కడి నుంచి మరికొద్ది సేపట్లోనే రేణిగుంట చేరుకుంటారు. రేణిగుంట చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కూడా తిరుపతి రాబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎవరైతే ఈ ఘటనకు సంబంధించి జరిగిన పరిణామాలను తొలగించేందుకు పూర్తి స్థాయిలో నివేదికని తయారు చేసినట్టు తెలుస్తూ ఉంది. సో సార్ చెప్పండి, ప్రధానంగా అసలు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి తప్పిదం జరిగిందని మీరు భావిస్తారు? తప్పు అంటే ఇది సడన్గా జరిగిన ఇన్సిడెంట్. ముందుగానే అధికారులు ఇంత జనం వేస్తారని అందులో నాన్ లోకల్ ఎక్కువ, ఇది లోకల్ కోసం పెట్టిన కౌంటర్స్ అవి. సో నాన్ లోకల్ ఆ కౌంటర్లు తెలుసుకునేసి బయట నుండి యాత్రికులంతా ఒక్కసారికి ఇప్పుడు చనిపోవడం వల్ల అందరూ కూడా బయట వాళ్ళే. కౌంటర్లు ఓపెన్ చేసింది లోకల్ వాళ్ళకు. బట్ అది నాన్ లోకల్ రావడము, అక్కడ 3-4 కౌంటర్లు పెట్టుకొని 500 మందిని 1000 మందిని వదులుతా వచ్చిందంటే బాగుండు. ఎక్కడ వైఫల్యం జరిగిందంటే నాన్ లోకల్ అంతమంది జనాల 4-5 వేల మంది ఒక్కసారిగా వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. సో దాన్ని కొంత కంట్రోల్ చేసుకొని ఉంటే నాన్ లోకల్ రానికుండా లోకల్ కౌంటర్స్ అన్ని కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేసి లోకల్ వాళ్ళే రావాలా, నాన్ లోకల్ వాళ్ళు లేకూడదు, ఆధార్ కార్డు లేదన్నా కొంచెం రెస్ట్రిక్షన్స్ చేసి పెట్టుకొని ఉంటే ఈ సంఘటన జరిగిండదు. సో దాని మీద పూర్తిగా అధ్యయనం చేస్తూ ఉన్నారు మంత్రులు గారు. దాని మీద ఎవరు దీనికి బాధ్యులు అవుతారు, ఎంత జరిగిందనే దాని మీద చేసి తగు చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సార్, అంటే పోలీసులకి టీటీడీ అధికారుల మధ్య పూర్తి స్థాయిలో సమన్వయ లోపం ఉందంటున్నారు. అదంతా తప్పండి. పోలీసులకు టీటీడీకి వాళ్ళకి వీళ్ళకి ఏం వైరవ భేదాలు ఏముండవు. కాకపోతే ఇన్సిడెంట్ అనేది సడన్ ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు చెప్పలేని పరిస్థితి. నాన్ లోకల్స్ ఎక్కువ ఒక్కసారిగా మాబ్ వచ్చి పడిపోవడం వల్ల జరిగింది. కానీ అవన్నీ ఆరోపణలు అనేది పోలీసులకు టీటీడీకి ఏం వైరం ఉంటుంది? పోలీసులు అనేది ఎక్కడైనా వాళ్ళకి ఏది వైరం అనేది ఉండదు. బట్ ఇష్యూ జరిగిండకూడదు, జరగరాని జరిగిపోయింది. దాన్ని ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ఎవరు దీనికి బాధ్యత అనేది చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మంత్రులందరూ వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. దీని మీద ఎక్కువ డెత్గా పోయి ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో దీనికి కారకులు అవుతారో వాళ్ళ మీద చర్యలు తప్పుకున్నారు. కొద్దిసేపు భూమన మాట్లాడుతూ టీటీడీ ఈఓ కానీ జేఈఓ కానీ చంద్రబాబు సేవలో తరిస్తున్నారు, ప్రజలకి భక్తులకు ఎటువంటి సేవ చేయట్లేదని. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఏమి పనులు ఉండవు. ఏదో ఒకటి జరిగింది, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా జరిగిందని చూసి ఆలోచన చేసి మాట్లాడాలి. కానీ ఏదో ఒక బురద చల్లడము, ఏదో ఒకటి జరగడము, వాళ్ళకు కూర్చొని మాట్లాడడం చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ ఇంత పెద్ద ఇష్యూ జరగడం ఎవరైనా ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని ఆలోచన చేసి వాళ్ళు ఫీల్డ్ మీదకే రాలా. ఫీల్డ్ మీదకి వచ్చి ఏం జరిగింది, ఏమి ఇంట్లో కూర్చొని ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎట్లండి? వచ్చి ఫీల్డ్ మీదకి రావాలా, ఏం జరిగింది తెలుసుకోవాలి. జరిగిన తర్వాత వాస్తవాలను బయటకు తేవాలి. కానీ ఏదో ఇంట్లో కూర్చొని మాట్లాడాలని మాటలు మాట్లాడేస్తే మంచి పద్ధతి కాదు. సో ఇది మరికొద్దిసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికైనా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం ఏదైతే తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయం హాస్పిటల్ ఉందో ఈ హాస్పిటల్లో 8 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వారందరినీ సీఎం స్వయంగా పరామర్శిస్తారు. ఆ తర్వాత పరామర్శించిన తర్వాత అధికారులతో ఇప్పటికే 6గురు మంత్రులు తిరుపతి చేరుకున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, దేవాదాయ శాఖ మంత్రికి సంబంధించి ఆనం రామనారాయణ
రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమారు ఇప్పటికే వీరంతా కూడా చేరుకున్నారు. వీరితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే అధికారులు మంత్రులతో, ముఖ్యంగా పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులతో సమీక్షా సమావేశం సీఎం చంద్రబాబు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎవరు తప్పు చేశారు, ఎవరి నేతృత్వంలో ఈ తప్పు జరిగింది, అసలు గేటు ఎందుకు తీయాల్సి వచ్చింది, అసలు గేటు తీయడానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటి అనే దానికి సంబంధించి సమగ్రమైన వివరాలు ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రాథమిక నివేదికని సీఎంఓకి అందజేయడం జరిగింది. సీఎంకి అందజేసిన తర్వాత ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో వారి వెంటనే ఫిక్స్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీంట్లో అధికారుల తప్పిదాలుంటే వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.